పద్ధతి ఫాలో అయితే చాలు బ్లాక్ బస్టర్ ఖాయం. లేటెస్ట్ గా ఓ మూవీ కోసం మళ్ళీ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుంది. ప్రియాంకకు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్ పై ఓ టాలీవుడ్ స్టార్ హీరో గంపెడాసలు పెట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఈ అందగత్తెకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. యాక్టింగ్ చేసే సత్తాతో పాటు లక్ కూడా ఉంది. ఈ మధ్యనే బర్ఫీ సినిమా హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది ప్రియాంక. ప్రెజెంట్ జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ తో జోడీ కట్టింది. డాన్ టు అగ్నిపత్ ఇలా వరుసగా ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ లో రీమేక్ రాణి అనిపించుకుంటోంది ప్రియాంక. తెలిసేదాకా అంతేగా, తెలిసిందంటే వింతేగా, కలిసేదాకా కలేగా, కలిసిందంటే కథేగా. గోలగోలమ్మో చెత్తిపోతాందే, గోలగోలమ్మో గలాటలేస్తాందే, గోలగోలమ్మో కందులు తోస్తాందే, రచ్చ చేస్తాందే. బాలీవుడ్ లో ఏదైనా రీమేక్ సినిమా మొదలు పెట్టారంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ప్రియాంక చోప్రా. ఈ రీమేక్స్ లో డాన్ నుంచి ప్రియాంక హవానే సాగుతోంది. డాన్ టు అగ్నిపత్, రీసెంట్ గా జంజీర్. ఈ రొమాంటిక్ బ్యూటీ రీమేక్ లో నటించిందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ దాటినట్టే. 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన డాన్ తోనే 100 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత నటించిన రీమేక్లు డాన్ టు 206 కోట్లు, అగ్నిపత్ 190 కోట్లు వసూలు చేశాయి. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు ప్రేమతోకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా, నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా. వరుస రీమేక్లతో హ్యాట్రిక్ కొట్టిన ఈ రీమేక్ రాణి జంజీర్ తో ఇదే సక్సెస్ సెంటిమెంట్ కంటిన్యూ చేయాలి అనుకుంటోంది. అమితాబ్ నటించిన బ్లాక్ బస్టర్ జంజీర్ ను అదే పేరుతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అపూర్వ లాఖియా. రీమేక్ క్వీన్ ప్రియాంక ఉందన్న భరోసాతో ఉన్నాడు రామ్ చరణ్. ఎందుకంటే రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఈ మూవీతోనే షురూ అవుతోంది. ప్రెజెంట్ హీరో హీరోయిన్లపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.